Hi friends, this is Ram from Agastya Developers. So today I will share with an important topic. Hyderabad to Bangalore Highway NH44 2000 to 2026 వరకు వచ్చిన డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ గురించి అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి ఈ వీడియోలో డిస్కషన్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ డీటెయిల్స్ కోసము. ఇక్కడ ఈ వీడియో ఎస్పెషల్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎన్ఆర్ఐస్, ఈ హైదరాబాద్ టు బెంగళూరు హైవే NH44లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే లైక్ కమింగ్ ఫ్యూచర్స్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు రిటర్న్స్ ఎలా వస్తాయి దాని గురించి దాని స్టోరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 2000 నుండి 2026లో మనకు ఏమేమి డెవలప్మెంట్ వచ్చాయి, ఆఫ్టర్ 2026 తర్వాత ఇంకా ఏమేమి వస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2010-2020 రియల్ గ్రోత్ పీరియడ్ ఇది. సో ఈ 10 ఇయర్స్లో GMR ఎయిర్పోర్ట్, ఫార్మాసిటీ, హార్డ్వేర్ పార్క్, మైక్రాన్, అమెజాన్ అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, ఇలా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయిపోయింది, చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ మనకు రోడ్స్, ఫ్లైఓవర్స్, నీట్గా కనెక్టివిటీ కూడా ఎక్సలెంట్గా మారాయి. ఈ టైంలో మనకు కొత్తూరు, షాద్నగర్, బాలానగర్ అన్నీ మెల్లమెల్లగా ఇండస్ట్రియల్ జోన్గా మారాయి. 2020-2026 ఫ్యూచర్ గ్రోత్ ప్రాజెక్ట్స్. ఫ్రెండ్స్, 2020-2026 హైదరాబాద్ టు బెంగళూరు హైవేని నెక్స్ట్ గ్రోత్ కారిడార్గా గవర్నమెంట్ అఫీషియల్లీ ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ మనకు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రాన్ డేటా సెంటర్ అండ్ DRDO ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. RRR రీజనల్ రింగ్ రోడ్డు NH44కు డైరెక్ట్గా కనెక్టివిటీ చేస్తుంది. వన్స్ ఇట్స్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్, ల్యాండ్ వాల్యూ 100% డబుల్ ఆర్ ట్రిపుల్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఈ NH44 స్ట్రెచ్లో ఓపెన్ ప్లాట్స్, HMDA, DTCP, ఫార్మ్ ల్యాండ్స్, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్, విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాయి. లైక్ మనం చూస్తే ఏరియాస్ కొత్తూరు కానివ్వండి, బాలానగర్, షాద్నగర్, గొల్లపల్లి, ఈ ఏరియాలో మనకు ప్రజెంట్ 150 స్క్వేర్ యార్డ్ నుండి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు బిట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ రేట్ చూసుకున్నట్లయితే 2020 నుండి 2026 లోపు పర్ స్క్వేర్ యార్డ్ మనకి 10,000 నుండి 20,000 బిలో ఉండొచ్చు. సో ఆఫ్టర్ 2026 తర్వాత మనకు ఎంత కాదైనా కూడా 35,000 టు 45,000 లోపు అది 100%గా చేంజ్ అవుతుంది. సో ఎన్ఆర్ఐ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లో ఉంటే కనుక వాళ్ళకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ వస్తుంది. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే స్మాల్ ఇన్వెస్ట్మెంటు లైఫ్ సెక్యూరిటీ అండ్ లైఫ్ సెక్యూర్ ప్లాట్స్గా మనం చూసుకోవచ్చు. ఫైనల్ అడ్వైస్, ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఇక్కడ రియల్ ఎస్టేట్లో మాత్రం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. NH44 బెంగళూరు హైవేలో మీరు ఏదైనా ప్లాట్ లేదా విల్లాస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 to 5 ఇయర్స్లో రిటర్న్స్ అనేది 100% డబుల్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కార్పొరేట్ ఎంట్రీ ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయింది. సో హైదరాబాద్ టు బెంగళూరు హైవే నెక్స్ట్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ 2026. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి అండ్ అగస్త్య డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్స్ అండ్ బయర్స్ నాకు నేరుగా కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ. రామ్ రాథోడ్, CEO of Agastya Developers. Thank you.